మేడం ఓటీపీ చెప్తారా? 2589. 85 అయింది మేడం. చేసా చూసుకో. పాప పడుకుందా? ఇప్పుడే పడుకుంది. అన్నం పెట్టి లక్ష్మి. తెస్తున్నా. ఈ రోజు నేను ర్యాపిడో బుక్ చేసుకుని పబ్ నుంచి ఇంటికి వచ్చాను. ఆ ర్యాపిడో డ్రైవర్ ఎక్కడంటే ఎక్కడ చెప్పరాని చోటంతా టచ్ చేశాడు గాయస్. చూడండి నేను కాన్షియస్లో లేదని ఎలా బిహేవ్ చేస్తున్నాడో. నేను వామిటింగ్ చేసుకుంటున్న టైంలో వెనకాల నుంచి వచ్చి మిస్బిహేవ్ చేశాడు. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఆ పిల్లోడు చేసిన చాలా తప్పమ్మా, అలాంటి అస్సలు వదలకూడదు. ఇలాంటి వాడిని గుర్తు చేయాలి. ఆ వైరల్ అవుతున్న వీడియో నేను చూసా. బట్ అక్కడ జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి ఫుల్ గా డ్రంక్ చేసి అన్కాన్షియస్ లో ఉంది. అసలు ఏం జరుగుతుందో అని చెప్పి నేను నా ఫ్రెండ్ తో ఫాలో చేశా. స్కూటీ నుంచి కింద పడిపోతున్న తనని తను ఒక అన్నలా పట్టుకున్నాడు. రోడ్డు పైన తను వామిట్ చేస్తుంటే తనకు హెల్ప్ చేయడానికే తన దగ్గరికి వెళ్ళాడు. తను ఎంత రూడ్ గా బిహేవ్ చేసినా తనని సేఫ్ గా ఇంటి వరకు డ్రాప్ చేసే వెళ్ళాడు. ఒక అమ్మాయి చెప్పినంత మాత్రాన ప్రతిదీ నిజమైపోదు. ఒక కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నట్టే 2 సైడ్స్ తెలుసుకొని జడ్జ్ చేయాలి. వ్యూస్ కోసం, లైక్స్ కోసం చూపించే అబద్ధం వెనకాల కూడా ఒక కుటుంబం ఉంటుంది.